హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి హయత్ నగర్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి క్వాలిటీతో కడుతున్న 167 గజాల G+1 పెంట్ హౌస్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ ఇల్లు గురించి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అద్భుతంగా కడుతున్న ఈ 167 గజాల G+1 పెంట్ హౌస్ 5 BHK గురించి మాట్లాడుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ఈ వెంచర్ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ వెంచర్ వచ్చేసి మనకి హయత్ నగర్లో ఉంటుంది. ఏదైతే మీరు ఆ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ చూస్తున్నారో, ఆ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ముందు రోడ్ వచ్చేసి మనకి హయత్ నగర్ టు తొర్రూరుకి వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఆ రోడ్కి శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మన వెంచర్ ఉంటుంది. మన వెంచర్ పేరు వచ్చేసి మైత్రి కన్నయ్య. ఈ వెంచర్లో దాదాపుగా 50 హౌసెస్ ఉన్నాయి. అందరు ఫ్యామిలీస్ వచ్చి ఉంటుర్రు. అందరూ కూడా మంచి ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పీపులే ఉన్నారనమాట. ఈ వెంచర్లో మీరు చూసుకోవచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నమాట. మంచి గ్రీనరీతోని అద్భుతమైన డెవలప్మెంట్స్ ఎందుకు అంటున్నానంటే, మీరు చూడొచ్చు ఎంట్రన్స్ ఆర్చ్ లోపలికి ఎంటర్ కాగానే 40 ఫీట్ రోడ్స్, లోపల ఇన్నర్ రోడ్స్ వచ్చి 30 ఫీట్ రోడ్స్, మన డ్రైనేజ్ వచ్చేసింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ వచ్చేసినాయి, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. మంచి గ్రీనరీతోని, చుట్టుపక్కల మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్తోని మంచి గేటెడ్ కమ్యూనిటీది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు కానీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేశారు. ఇది జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి వెంచర్ యొక్క డీటెయిల్స్. మనం ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు యొక్క డీటెయిల్స్ వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి లొకేషన్లో ఉంది. ఇక ఇల్లు వివరాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి 167 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 30x50 డైమెన్షన్స్తో ఉంటుంది. 3550 స్క్వేర్ ఫీట్లో G+1 పెంట్ హౌస్ కడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మంచి కార్ పార్కింగ్ ఉంటుంది. ఒక 2 BHK పోర్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మంచి బాల్కనీతోని విశాలమైన 2 BHK ఉంటుంది. పెంట్ హౌస్లో మనకి 1 BHK పోర్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఇంటి ముందు 30 ఫీట్ రోడ్, అది కూడా బీటీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు, మనకి ఫుల్ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదే కాకుండా మనకి అద్భుతమైన కెపాసిటీతో ఉన్న సంపు కూడా కట్టడం జరిగింది. పార్కింగ్లో ఒక చిన్న కార్ ఈజీగా పట్టే విధంగా ఉంది. పార్కింగ్ చాలా పెద్దగా ఉందన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మనకు మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఇచ్చారు. మొత్తం మీకు కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకోండి, మెయిన్ డోర్కి వెళ్ళే చోకోట్స్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి అసలు ఎలా ప్లాన్ చేస్తారో, ఎలా కడుతున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసారు కదా, మన ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. వాస్తు ప్రకారంగా నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో వాస్తుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు చూసుకోండి, బ్రిక్ కూడా ఎంత స్టాండర్డ్ ఉందో. మంచి రెడ్ బ్రిక్ వాడారనమాట. కింద వేస్తే కూడా పలగట్లేదు, అంత మంచి క్వాలిటీ బ్రిక్. అదేవిధంగా రివర్ శాండ్ వాడుతున్నారు కన్స్ట్రక్షన్కి. ఇవన్నీ చూపెట్టాలని కన్స్ట్రక్షన్ టైంలో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈజీగా మంచి ఎల్ షేప్ సోఫా పడుతుంది. పెద్ద టీవీ పట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి హాల్ నుంచి లోపలికి వస్తే మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా విశాలంగా ఉందన్నమాట. ఈజీగా ఒక 6 మెంబర్స్ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇటు వచ్చేసి మనకి కిచెన్ కూడా ఉన్నదంటే చాలా బాగుందన్నమాట. ఒక 3 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ ఉంది. ఇక్కడ కూడా కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా మనకు మంచి డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తుకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాస్తుకి కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టారు. అటుపక్కన వెళ్తే మనకి 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా కడుతున్నారు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ప్లానింగ్ బాగుంటేనే ఇంత మంచిగా రూమ్స్ కుదురుతాయి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉందన్నమాట. ఒక 6x6 మంచం ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 అటాచ్డ్ బాత్రూమ్స్తో బెడ్రూమ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో పైకి వెళ్దాం. పైన కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఏం లేదు. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. పైన కూడా
మంచి ప్లానింగ్తో 2 బిహెచ్కే కడుతున్నారు విశాలమైన రూమ్స్తోని. తర్వాత పెంట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ టైంలో తీసుకుంటే మీకు ఇష్టం ఉన్నట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మనకి డబ్బులు కట్టడం కూడా మంచి టైం ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో తీసుకుంటే. ఒకసారి పైనకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. కింద చూసారు కదా, కింద కంటే చాలా బాగా వస్తుంది పైన. ఎందుకంటే కింద పార్కింగ్ ఉంటుంది కాబట్టి మనకు రూమ్స్ హాల్ కొద్దిగా చిన్నగా వస్తాయి. పైన పార్కింగ్ ఏమి ఉండదు కాబట్టి మనకి రూమ్స్ కానీ హాల్ కానీ విశాలంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన హాలు కిచెన్ అన్ని రకాలు అన్నీ కూడా మంచి ప్లాన్ చేస్తారు. మీరు ఇక్కడికి వస్తే డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు ఎందుకు తీస్తున్నారంటే ఇప్పుడు తీసుకుంటే మాత్రం మీరు ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు చూసుకోండి లొకేషన్ ఎంత బాగుందో. అన్ని ఇళ్ళ మధ్యలో, అన్ని అపార్ట్మెంట్స్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చుట్టూ ఇల్లే కాదు, అద్భుతమైన లొకేషన్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 1.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ హైవే ఏదైతే హయత్ నగర్లో సాయిబాబా టెంపుల్ ఉందో విజయవాడ హైవే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా 1.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకి 2 నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి విజయవాడ హైవే అక్కడ నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి సాగర్ హైవే అక్కడ నుంచి కూడా మనకి 1.5 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఉంటాయి. అంత మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ మధ్యలో ఇటు పక్కన చూసుకుంటే కేవలం 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు ఇంజాపూర్లో చూసుకుంటే మనకు 1.5 km డిస్టెన్స్లో అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది దొరకదు అనేది ఏం లేదు. మనం ఈ ఏరియా దాటి ఎటు పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా జొమాటో, స్విగ్గీ, ఓలా, యూబర్ అన్నీ కూడా మన డోర్ స్టెప్ దగ్గర వచ్చి ఆగుతాయన్నమాట. అంత మంచి ప్రైమ్ లొకేషను. ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ కావడానికి 3.5 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఇది గమనించండి. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు హయత్ నగర్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంది. అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు. 1,60,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ రేటు గురించి కానీ ఈ ఇల్లు గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కోసం చూస్తుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అందంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేసి పెడతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.